సన్ ఆఫ్ మ్యాన్. ఇక్కడ 3 ఉన్నాయి. సన్ ఆఫ్ గాడ్, సన్ ఆఫ్ మ్యాన్, సన్ ఆఫ్ డేవిడ్. సన్ ఆఫ్ గాడ్కి సన్ ఆఫ్ డేవిడ్కి మధ్యలో సన్ ఆఫ్ మ్యాన్గా తను ప్రత్యక్షత పరుచుకుంటాడు. అర్థమవుతుందా? ఇప్పుడు ప్రధానం అంటాడు సన్ ఆఫ్ మ్యాన్ అంటే ఏంది? ప్రవక్త. ఎప్పుడైతే యెషయాతో మాట్లాడినా, ఇర్మీయాతో మాట్లాడినా, జెహెజ్కేలుతో మాట్లాడినా నరపుత్రుడా అంటే సన్ ఆఫ్ మ్యాన్ అంటే ప్రవక్త. ఇప్పుడు సన్ ఆఫ్ మ్యాన్ పరిచర్య జరగాలంటే ప్రవక్తగా దిగి రావాలి. ఆ ప్రవక్తనే విలియం మ్యారియన్ బ్రెన్హామ్ అయి ఉన్నాడు. ఆయనలో దిగి వచ్చి పరిచర్య జరిగిస్తూ ఉన్నాడు ఆయన. ఇది జరగగానే, ఇదే చివరి సూచన, ఇది జరగగానే శరీర మార్పు జరుగుతుంది. యాక్చువల్లీ ఎప్పుడైతే ఈ సూచన నెరవేరడం మీరు చూస్తారో ఆలోచన చేయండి, శరీర మార్పు జరగబోతా ఉన్నది. చూసారా? ఈ సూచన ఆల్రెడీ వచ్చేసింది. ఆయన అన్నాడు ఇదే చివరి సూచన, ఇంత మించిన సూచన రాదు. ఈ సూచన వచ్చిందంటే దాని అర్థం నెక్స్ట్ జరిగేది శరీర మార్పు. ఎలోహిం దిగి రాగానే అబ్రహాము శరీరంలో మార్పులు జరిగాయి. నెక్స్ట్ అది జరిగిన తర్వాత ఇస్సాకు దిగి వచ్చాడు. ఎత్తబాటు జరుగుతుంది. ఏమే ఎత్తబాటు కన్నా ముందు శరీరక మార్పు జరుగుతుంది. అందరు ఎక్కడ ఉన్నారా? ఆ సూచన నెరవేరింది ఆల్రెడీ. అంటే శరీర మార్పు జరగబోతా ఉంది. నేను ఒకటి చెప్తాను వినండి, చనిపోయిన వారు అనేకులు లేవబోతూ ఉన్నారు. మన సంఘాల్లో చనిపోయిన వారు అనేకులు లేవబోతూ ఉన్నారు. ఏమేం చనిపోయిన వారు లేబోతున్నారు, కానీ కొంతమంది ఉన్నారు సావనే సావరు. అసలు వారు సావరు. వారు శరీర మార్పు చెంది ఏమి హానోకు వాళ్ళ పైకి వెళ్ళిపోతారు. యాక్చువల్ వారు పేరు మహిమ కలుగును గాక. ఇది నీ శరీర మార్పు అయి ఉన్నది. దేవుని స్తోత్రం కలుగును గాక. ఆయన అంటాడు ఎప్పుడైతే ఆ చిన్నదాని దగ్గరికి వెళ్తున్నప్పుడు ఆయన అంటాడు ఆమె చనిపోలేదు కానీ నిద్రిస్తున్నది. ఆమె నిద్రిస్తున్నదని ప్రూవ్ చేయాలంటే ఈయన ప్రూఫ్ చూపించాలంట. అక్కడ ప్రూఫ్ చూపించాలంట. ఆమె నిద్రపోతుందంటే ఆయన పోయి చనిపోయిన దానా లేవు, ఓ సమాధిలో పద ఉన్నదాన్ని లేవు అనకూడదు. అక్కడ పోయి లే అనాలి. ఆయన ప్రూఫ్ చూపించాలా ఆమె నిద్రిస్తున్నదని. ఏమే ప్రాణం అంటాడు ఇప్పుడు మాకు ప్రూఫ్ అవసరం లేదు, మేము ప్రూఫ్స్ అడిగేవారము కాదు. Thanks the Lord, we need no more proof. You are among us. మాకు ప్రూఫ్ అవసరం లేదు, నీవు మా మధ్యనే ఉన్నావు. We love you and we realize that this is the last sign just before your coming according to the scriptures. లేఖనానుసారముగా ఇదే చివరి సూచన నీ రాకడ కన్నా ముందు. స్తోత్రం కలుగును గాక. ఒకటి చెప్తాను, ఓకే? 65లో మాట్లాడుతున్నాడు ఎప్పుడైనా అంటే ఇంకా చనిపోయే ముందు మాట్లాడుతున్న మాట. చాలా మంది చాలా ఎగురుతా ఉన్నారు. ఈ మాటను వినండి ఒకసారి. అన్నాడు ఫాదర్ వి ఆర్ అకార్డింగ్ టు ద స్క్రిప్చర్స్ వి ఆర్ సీయింగ్ మేనిఫెస్టెడ్ బిఫోర్ us ద లాస్ట్ సైన్. ఆ చివరి సూచన మా ముందు నెరవేరడం మేము చూస్తున్నాము. 65లో ఆయన మాట్లాడుతూ ఉన్నాడు. అర్థమవుతుందా? అంటే 65లో ఇంకా మనుష్య కుమారుడు ఉద్యోగం చేస్తూనే ఉన్నాడు, పరిచర్య చేస్తూనే ఉన్నాడు. ఆయన తన పనిలో తాను ఉన్నాడు. ఆయన దేవుని స్తోత్రం కలుగును గాక. కానీ లోకం ఆయనను గుర్తించడం లేదు, సంఘ శాఖలు ఆయనను గుర్తించడం లేదు. ఇశ్రాయేలు దేశంలో యెరూషలేము పట్టణంలో యేసుక్రీస్తుల వారు శరీరధారి అయి వచ్చి, ఎలోహిం శరీరధారి అయి వచ్చి ఆ యెరూషలేము వీధుల్లో తిరుగుతున్నప్పుడు అన్న కాయపాలు గుర్తుపట్టలేకపోతూ ఉన్నారు, మతాధికారులు గుర్తుపట్టలేకపోతూ ఉన్నారు, రోమా సామ్రాజ్యం గుర్తుపట్టలేకపోతూ ఉంది. ఈ దినాల్లో కూడా మనుష్య కుమారుడు అదే విధంగా రోడ్లలో తిరుగుతున్నప్పుడు, ప్రైజ్ ది లార్డ్, రోడ్లలో ఆయన నడిచిపోతూ ఉన్నప్పుడు సంఘ శాఖలు గుర్తుపట్టలేకపోతూ ఉన్నాయి, గవర్నమెంట్స్ గుర్తుపట్టలేకపోతూ ఉన్నాయి, మతాధికారులు గుర్తుపట్టలేకపోతూ ఉన్నారు. ప్రైజ్ ది లార్డ్. కానీ పేతురు గుర్తుపట్టాడు, ఆంద్రేయ గుర్తుపట్టాడు, ఆమేన్, శిష్యులందరూ గుర్తుపట్టారు, వధువు గుర్తుపట్టింది ఆయననే. ప్రైజ్ ది లార్డ్. 1960లో చనిపోయాడు. చనిపోయినాడా? చనిపోయిన తర్వాత మనుష్య కుమారుడు ఎక్కడ పోయినాడు? ఈయన పోయినాడు కానీ ఆయన పోలే.
ఇక్కడ చూడు, అక్కడ చూడు, నీ ఆత్మ నేత్రములు తెరిచి చూడు. ఎలోహీము కనిపించకపోతే ఆయన పోలే. ఎందుకు పోలేదో కూడా చెప్తాను నేను. పరిచర్య చేస్తూ ఉన్నాడు ఆయన. ఈ పరిచర్య ఆ ప్రాణామది కాదు, ఇది ఈ పరిచర్య దేవుని పరిచర్య. అందుకే ఆ వచ్చిన ప్రవక్తను చంపగలుగుతాం కానీ ఆ పరిచర్యను చంపలేము. ఎందుకంటే పరిచర్య జరిగిస్తున్న దేవుణ్ణి ఎవరు చంపసాలటి పరిస్థితుల్లో. కొందరు వచ్చి బ్రదర్ బ్రానం వధువుకు పరిచర్య ఉంటుందా మీ తర్వాత? ఎస్, ఖచ్చితంగా ఉంటుంది. అది ఇప్పుడు జరుగుతూనే ఉన్నదని అన్నాడు ఆయన. ఇప్పుడు మరి వధువు ఎట్లా పరిచయం చేస్తా ఉంది? లోపల ఒక ఆయన ఉన్నాడు. ఏమిటి అర్థమవుతుందా? లోపల ఒక ఆయన ఉన్నాడు పరిచర్య చేసేట ఆయన. మనమెవరం పరిచయం చేయడానికి? ఇప్పుడు నేనే మాట్లాడేది, నాలో ఉన్నవాడు మాట్లాడుతూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. నాలో ఉన్నవాడు అరుస్తూ ఉన్నాడు, నీలో ఉన్నవాడు చప్పట్లు కొడుతూ ఉన్నాడు, నీలో ఉన్నవాడు ఆమేన్ చెప్తూ ఉన్నాడు. ఆమేన్. సమస్తమును జరిగించువాడు దేవుడై ఉన్నాడు. యాక్చువల్లీ హల్లెలూయా. ఇప్పుడు వధువులోకి వచ్చారు. ఆమేన్. అంటే చివరి సూచన ఇంకా నిలబడే ఉంది. మనిషి పోయాడు కానీ సూచన అలాగే ఉంది. ఇంకా సూచన ఎత్తబాటు వరకు ఇదే సూచన ఉంటుంది. ఆమేన్. ఇప్పుడు మనిషి పోయాడు, ఈ సూచన ఎలా ఉందంటే ఇదిగో ఇలా నిలబడింది సూచన. ఆయన మాట్లాడుతూ ఉన్నాడు. అగైన్ there is another people in the land who under their message will be the final voice to the final age. వారి వర్తమానము కింద కొంతమంది ప్రజలు చివరి కాలానికి చివరి స్వరముగా ఉండబోతూ ఉన్నారు. ఈ స్వరము ఎవరిది? దేవుని స్వరమైనది. యాక్చువల్లీ వారు మాట్లాడుతూ ఉన్నారు. దేవుని మహిమ కలుగును గాక. ఏమని? హల్లెలూయా. వారు మాట్లాడుతూ ఉన్నారు. దేవుని మహిమ కలుగును గాక. దేవుని స్తోత్రం కలుగును గాక. ఇదే చివరి సూచన.